హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. డాక్టర్ తెన్నేటి జయరాజ్ మాట్లాడుతున్నాను. నిన్న 2 వీడియోలు చేశాను, ఇవాళ కూడా ఒక వీడియో చేస్తున్నాను. ప్రజాస్వామిక వ్యవస్థ పుట్టి 10,000 సంవత్సరాలు అయింది అని అనుకుంటే, ఈ 10,000 సంవత్సరాల్లో మనకి ఓటు హక్కు లభించి కేవలం 75 సంవత్సరాలు మాత్రమే అయింది. అంటే 9,925 సంవత్సరాలు మనకి ఓటు హక్కు లేదు. మరి ఆ విధంగా లభించినటువంటి ఓటు హక్కు ఎంత గొప్పది అనే విషయాన్ని నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. మానవ జాతి చరిత్రలో అతి గొప్ప అచీవ్మెంట్, మానవుడు సాధించినటువంటి అతి గొప్ప అచీవ్మెంట్ ఏదైనా ఉన్నది అని అంటే అది ఓటు హక్కును సాధించుకోవడం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలని మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే మనకి కనిపించేది ఏంటంటే, ఈ ఓటు హక్కు కల్పించినటువంటి, ఈ సమానత్వాన్ని కల్పించినటువంటి, సౌభాతృత్వాన్ని కల్పించినటువంటి ఈ రాజ్యాంగం ఏదైతే ఉందో, ఈ రాజ్యాంగాన్ని వాళ్ళు తీసేసి మనుధర్మ శాస్త్రాన్ని ప్రవేశపెట్టాలనేటటువంటి కుట్ర జరుగుతుంది. అంటే ఇందాక నేను చెప్పాను కదా, 9,925 సంవత్సరాలు మానవ జాతి చరిత్ర అయితే అందులో అధిక శాతం మానవులు ఈ మనుధర్మ శాస్త్రం అనేటటువంటి అన్యాయమైనటువంటి ఒక వ్యవస్థ నడిచింది. ఈ మనుధర్మ శాస్త్రంలో బ్రాహ్మణులకి అన్ని వరాలు, ఈ చాతుర్వర్ణం అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టారు కదా, ఈ చాతుర్వర్ణ సిద్ధాంతం ప్రకారం బ్రాహ్మణులకు అన్ని వరాలు, వాళ్ళే భూలోక దేవుళ్ళు, భూసురులు అని వాళ్ళే చెప్పుకున్నారు. దేవుళ్ళని వాళ్ళే సృష్టిస్తారు. ఇక శూద్రుల దగ్గరికి వచ్చేటప్పటికి అన్ని శాపాలు శూద్రులకే. శూద్రులు అనే వాళ్ళు బానిసలు. వాళ్ళకి ఏ విధమైనటువంటి హక్కులు ఉండకూడదు, వాళ్ళకి మంచి దుస్తులు ధరించకూడదు, మంచి ఆహారం తినకూడదు, ఆభరణాలు ధరించకూడదు అని ఇలాంటి చాలా వికృతమైనటువంటి ఆచారాలు కలిగి ఉండేవి. మహిళలకైతే ఇక చెప్పే పనే లేదు. మహిళల గురించి మహిళలు ఎంత వేధించబడ్డారో తెలుసుకోవడానికి కన్యాశుల్కం సినిమా కానీ, నాటకం కానీ, లేకపోతే దానికి చదివినా మనకు తెలిసేది. మనకి మహిళలు ఎంత ఘోరంగా అవమానించబడ్డారో మనకి అందులో చాలా బాగా అర్థమవుతుంది. కన్యాశుల్కం అనేటటువంటి నాటకాన్ని గురజాడ అప్పారావు గారు రాశారు. అది చూస్తే మనకు తెలుస్తుంది. సో ఆ విధంగా మహిళల్ని ఘోరంగా అవమానపరిచారు. శూద్రులు అనే వాళ్ళని ఘోరంగా అవమానపరిచారు. అతిశూద్రులు అంటే అన్టచబుల్స్, అస్పృశ్యులు, అస్పృశ్యుల విషయంలోకి వస్తే మరింత ఘోరమైనటువంటి అవమానాలు. ఆ అవమానాలు ఎలా ఉండేవి అని అంటే, డాక్టర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదివితే ఆయన పడ్డటువంటి అవమానాలే మనకి సాక్షాత్తు మనకి తెలిసేటటువంటి అవకాశం. సో ఇలాంటి అవమానాలన్నింటినీ అధిగమించి మనుధర్మ శాస్త్రాన్ని ఓడించి మనం ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం. ఈ రాజ్యాంగం దేని మీద ఆధారపడి ఉంది? లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనేటటువంటి ఈ 3 సూత్రాల మీద ఆధారపడి ఉన్నటువంటి ఈ యొక్క రాజ్యాంగాన్ని దీన్ని లేకుండా చేయాలని చెప్పేసి మనుధర్మ శాస్త్రాన్ని మళ్ళీ తీసుకొచ్చి, అంటే బ్రాహ్మణులు భూసురులు, భూమి మీద వాళ్ళే ఏదైనా సరే చేయగలుగుతారు, మిగిలిన వాళ్ళకి ఆ హక్కులు ఉండవు అనేటటువంటి పునాది కలిగినటువంటి ఆ ధర్మాన్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకనే మోడీ గారు ఏం చెప్తున్నాడు, 400 సీట్లు నాకు ఇవ్వండి, 400 సీట్లు గెలిపిస్తే నేను రాజ్యాంగాన్ని మారుస్తాను. ఎందుకంటే 2/3 మెజారిటీ ఉండాలి కదా, రాజ్యాంగాన్ని మార్చాలంటే 2/3 మెజారిటీ ఉండాలి పార్లమెంట్లో. సో అందుకోసం అది అడుగుతున్నాడు అతను. అంటే వాళ్ళ ఆలోచన ఎంత ఘోరంగా ఉందంటే,
ఇన్ని సంవత్సరాల పాటు మనం బానిసత్వాన్ని అనుభవించి 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 కొన్ని హక్కులు సాధించుకుంటే ఆ హక్కులు 75 సంవత్సరాలు ఉంటే ఇంకా అవి సంపూర్ణంగా అమల్లోకి రాకముందే ఇప్పుడు మనం ఏవో కొన్ని హక్కులే అనుభవించగలుగుతున్నాం. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అన్ని హక్కులు మనకు లభించలేదు. మనకి భూమి, లేకపోతే విద్య, పరిశ్రమ, ఉద్యోగము ఇలాంటివన్నీ మనకి లభించలేదు కదా. ఏది చూసినా విద్య విషయంలో చూసుకున్నా, లేకపోతే ఉద్యోగం విషయంలో చూసుకున్నా ఎక్కడో ఉన్నాం, మనం చాలా వెనకబడి ఉన్నాము. మానవాభివృద్ధి తీసుకుంటే ప్రపంచ దేశాల్లో మానవాభివృద్ధిలో మనం ఎక్కడున్నాము? 135వ స్థానంలో ఉన్నాం. మరి మోడీ ఏం చెప్తాడంటే మనకు ఎలా చూపిస్తాడంటే ఈ ప్రపంచంలోనే అగ్రస్థానంలోకి వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా చూపిస్తూ ఉంటాడు. కానీ మనం నిజ జీవితంలో మనం చూస్తున్నాం కదా, నిజ జీవితంలో మనం ఇల్లు లేని వాళ్ళని చూస్తున్నాం కదా, గూడాలలో వేసుకునే వాళ్ళని చూస్తున్నాం కదా. పేదరికం నిర్మూలించేసారు. 3% ఉందట పేదరికం ఈ దేశంలో. 100కి 3 పేదవాళ్ళు ఉన్నారంట. ఒకవైపున 100కి 3 పేదవాళ్ళు ఉన్నారని చెప్తాడు, మరొక వైపున 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇస్తానంటాడు. అంటే మరి ఉచితంగా రేషన్ ఎందుకు ఇస్తాడండి? ఉచితంగా రేషన్ ఇవ్వాల్సిన అవసరం వచ్చిందండి పేదరికాన్ని నిర్మూలించేస్తే. సో ఇదంతా మోసం, అబద్ధం కదా. పేదరికం నిర్మూలించబడలేదు. ప్రజల్లో చైతన్యాన్ని నింపేటటువంటి విద్య రాలేదు, విద్యావంతులు కాలేదు. ఉద్యోగాలు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు చొప్పున ఇస్తానని చెప్పాడు. కానీ 2 కోట్ల ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలను తీసేసి ప్రయత్నాలు చేశారు. అలాగే ప్రభుత్వ రంగ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు, అప్పుడు అంతకు మునుపు ప్రైవేటుగా ఉన్నటువంటి సంస్థల్ని జాతీయం చేసి, అంటే అందులో ప్రవేశించడానికి అందరికీ అర్హత వచ్చేటట్టుగానేమో అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వంలో చేస్తే, ఈయన ప్రభుత్వం వచ్చి వాటిని మేము వ్యాపారం చేయము, మాకెందుకు పరిశ్రమలు అంటే, మరి ఈయన ఏం చేస్తాడు? అన్ని ప్రైవేటైజేషన్ చేస్తే ఈయన కూడా ప్రైవేటైజేషన్ చేసేయాలి కదా మనం. కాబట్టి ఈయన చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. మనం ఎన్నో చూసాము. ఆయన మరి కొత్త నోట్లు ఏంటిది, పెద్ద నోట్ల రద్దు అనేది ఎంత పెద్ద మోసపూరితమైనటువంటి చర్య. అది దానివల్ల ఎంతమంది ఎన్ని రకాల బాధలు పడ్డారు. చిల్లర వ్యాపారస్తులు కనీసం పిల్లలకి పాలు కొనుక్కుందామన్నా కూడా చేతిలో డబ్బులు లేక ఎన్ని అవస్థలు పడ్డారు. బ్యాంకులో 2000 రూపాయలు తీసుకోవడానికి ఎన్ని క్యూలు కట్టి ఎన్ని బాధలు పడ్డారు. ఇన్ని బాధలు పడ్డా అవన్నీ జనం మర్చిపోయారని అనుకుంటున్నాడు. అలాగే కోవిడ్ వచ్చినప్పుడు, కోవిడ్లో మరి ఈ అసంఘటిత కార్మికులు ఫ్యాక్టరీలన్నీ మూసేశారు. అసంఘటిత కార్మికులకి వర్క్ అంతా పోయింది. వలస కార్మికులు అయిపోయి వాళ్ళు అన్ని లాక్డౌన్ చేసేయడం మూలంగా ఏమైంది? ఏ విధమైనటువంటి ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఉద్యోగం లేదు, ఇంటికి పోదామంటే ట్రాన్స్పోర్టేషన్ లేదు, రవాణా సౌకర్యం లేదు. సో కాలిబాటన నడుస్తూ తిండి లేక పిల్లల్ని అలాగ మోసుకుంటూ 1000 కిలోమీటర్లు నడిచి దారిలో ఎంతోమంది చనిపోయారు. అలాగే కోవిడ్ విషయంలోకి వచ్చేటప్పటికి దాన్ని కంట్రోల్ చేసే మెకానిజము, దాన్ని సరిగ్గా ఆలోచన లేకుండా దాన్ని అమలు చేయడం వలన ఏమైంది? ఇంచుమించు 50 లక్షల మంది ప్రజలు చనిపోయారు. 50 లక్షల మంది ప్రజలు చనిపోతే ఇది WHO లెక్కలు. మన మోడీ గారి ప్రభుత్వం ఏం చెప్పిందంటే 5 లక్షల మంది చనిపోయారని చెప్పాడు. అంతకుముందు ఏం చెప్పారు? అసలు కోవిడ్ మనకు రాదు, ఎందుకంటే కోవిడ్ రాకుండా ఉండడానికి మన ఆచారాలు మనకున్నాయి, చాలా గొప్ప ఆచారాలు మనకున్నాయి, మనము అందుచేత మనకు రాదు ఇది అని చెప్పేసి చాలా ప్రగల్భాలు పలికారు. ఎందుకంటే మొదటి వేవ్ భారతదేశాన్ని అంత గట్టిగా ఎఫెక్ట్ చేయలేదు. దాంతో గొప్పలు కొట్టారు. ఎలాంటి గొప్పలు?
ఏదో దీపాలు వెలిగించి ప్రదర్శనలు చేశారు, డప్పులు కొట్టి ప్రదర్శనలు చేశారు, పూలు చల్లి ప్రదర్శనలు చేశారు. మరి కొంతమంది అయితే ఇంకా 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 ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రకరకాలైనటువంటి పిచ్చి పిచ్చి మందులన్నీ చెప్పారు. పిచ్చి పిచ్చి మందులు అంటే ఆఖరికి ఆవు మూత్రము, ఆవు పేడ, ఆవు మూత్రం తాగితే తగ్గిపోతుందని, ఆవు పేడ రాసుకుంటే తగ్గిపోతుందని, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులని చేస్తూ ఇంచుమించు 50 లక్షల మందిని పొట్టలు పెట్టుకున్నారు వీళ్ళు. సో ఇవన్నీ చాలనట్లు ఇంకా మరి మణిపూర్లో జరిగినటువంటి హత్యాకాండ, దాన్ని ఏమంటారు, అల్లర్లు అంటారు వీళ్ళు. అల్లరంటే ఏంటంటే స్కూల్లో పిల్లలు చేసేది అల్లరి. గుజరాత్లో అల్లర్లట. గుజరాత్లో జరిగింది మారణహోమం. ఒక వర్గ ప్రజలు, జెనోసైడ్ అంటారు, ఒక వర్గానికి చెందినటువంటి ప్రజలు, ముస్లిం ప్రజల్ని దారుణంగా ఆ హత్యలకు కారణమైన ప్రభుత్వం అది. అదేవిధంగా మణిపూర్లో అక్కడ ఉండేటటువంటి క్రైస్తవ మైనారిటీల మీద జరుగుతున్న హత్యలు, ఏదో చిన్న విషయంలాగా దాన్ని కొట్టిపారేసి మనుషులు దాని గురించి ఆలోచించడానికి అవకాశం లేకుండా, మీడియా కవరేజ్ లేకుండా, ఇప్పుడు పత్రికలు కానీ లేకపోతే మెయిన్ స్ట్రీమ్ టీవీ ఛానల్స్ కానీ వీటన్నిటిని కొనేసి వీటన్నిటిని వాళ్ళ ఆధిపత్యంలో పెట్టుకొని ఇలాంటి పనులు చేసేటటువంటి ప్రభుత్వం మనకు కావాలా? ఇలాంటి అప్రజాస్వామికమైనటువంటి పనులు చేసేవాడు కావాలా? రాజ్యాంగాన్ని మార్చేసి మనకుండేటటువంటి ప్రాథమిక హక్కులు లేకుండా చేసేటటువంటి ప్రభుత్వం మనకు కావాలా? కాబట్టి మోడీ ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా ఓడించి తీరాలి. మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తే అతను వాళ్ళు అనుకున్నటువంటి ఈ విధంగా మనుధర్మ శాస్త్రాన్ని మళ్ళీ ప్రవేశపెట్టాలని, అంటే భారతదేశ కాలచక్రాన్ని మళ్ళీ వెనక్కి తిప్పాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాన్ని మనం ఖచ్చితంగా తిప్పికొట్టాలి. ఇప్పటికే చాలా చోట్ల నుంచి ఇప్పుడు వస్తున్న రిపోర్టులను బట్టి మోడీకి ప్రతికూలమైనటువంటి వాతావరణమే ఉన్నట్టుగా తెలుస్తుంది. అవును, నిజమే. ఎందుకంటే ఇన్ని అన్యాయమైనటువంటి పనులు చేసిన తర్వాత మోడీని భుజాన్ని ఎలా ఎక్కించుకుంటారు ప్రజలు వాళ్ళ ఇంగిత జ్ఞానాన్ని వినియోగిస్తారు కదా. అదే జరగబోతుంది. కాబట్టి మనం కూడా దానికి సహకరించాలి. మనం కూడా మోడీకి సంబంధించినటువంటి బీజేపీ పార్టీ, బీజేపీతో కలిసినటువంటి ఎన్డీఏ, ఈ తెలుగుదేశం పార్టీ, వీటిని ఓడించాలి. ధన్యవాదాలు.